అసలు దేవుడు అంటే ఏంటి? ఎవరు? దేవుడు అనేవాడు ఉన్నాడా? నిజంగా మీకు అసలు తెలియకపోయినుంటే, ముందెప్పుడు మీరు ఈ పదం వినకపోయినుంటే, దీనికి సమాధానం చెప్పడం చాలా సులభమై ఉండేది. దేవుడు అంటే ఏంటి అని ఒకవేళ ఎవరైనా పూర్తిగా ఖాళీ స్లేట్తో వచ్చి ప్రశ్న అడిగితే, అప్పుడు సమాధానం చెప్పడం పెద్ద కష్టమేం కాదు. కానీ ఇప్పుడు ఇది వింటున్న వాళ్ళలో ఈ దేవుడు అన్న పదం వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనందరి బుర్రలో దేవుడికి సంబంధించిన ఏవేవో ఇమేజ్లతో, స్టోరీలతో ఓవర్లోడ్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి దేవుడంటే ఏంటి అనే దానిలోకి దూకే ముందు ఫస్ట్ అసలు దేవుడంటే ఏంటి కాదో తెలుసుకోవడం ముఖ్యం. సపోజ్ ఒక గది చాలా మురికితో నిండిపోయి ఉంది. ఇప్పుడు మీరు ఆ గదిలో ఇంకేదైనా పెట్టాలనుకుంటే ముందు ఏం చేస్తారు? గదిని శుభ్రం చేస్తారు. ముందు శుభ్రం చేస్తారా, లేక తలుపులు ఓపెన్ చేసి డైరెక్ట్గా సామాన్ లోపలికి తీసుకొచ్చేస్తారా? దేవుడి గురించి మన బుర్రలో మనం ఎన్నో ఇమేజెస్ని ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం, అవునా? ఆ స్టోరీలు ఇప్పటికీ ఈ మూమెంట్లో కూడా మన బుర్రలో రన్ అవుతూనే ఉన్నాయి. కొందరు విగ్రహాల్లో చూస్తారు, కొందరు మనుషుల్లో చూస్తారు. గుడిలో ఉంటాడు, మత గ్రంథాల్లో ఉంటాడు, చాలా శక్తివంతుడు, స్వర్గం నరకం అనే వాటిని క్రియేట్ చేశాడు. పాపం చేసిన వాళ్ళకి పెర్ర మీద వాతలు పెడతాడు, మంచి వాళ్ళకి స్వర్గంలో బాల్కనీ సీట్స్ లో కూర్చోబెట్టి ఈ రంభా ఓరసి మెనకుతో ఐటెం సాంగ్స్ చేయిస్తాడు, ప్రేమగా ఉంటాడు, కోపం వస్తే శిక్షిస్తాడు అని ఇలా ఏవేవో స్టోరీస్ అయితే వింటూ వచ్చాం. సో ఇవన్నీ ఏంటి? దేవుడి గురించి మనం క్రియేట్ చేసిన ఎన్నో కోట్ల ఇమేజెస్లో జస్ట్ కొన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఇమేజ్లన్నింటినీ మన బుర్రలోంచి బయటికి తరివేయడం చాలా అవసరం. కానీ ఎప్పుడు నిజంగా దేవుడు అనే కాన్సెప్ట్ ఏంటో అర్థం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ ఇమేజెస్ అన్ని జస్ట్ మన కండిషనింగ్ వల్ల వచ్చిన అలవాట్లు. చిన్నప్పటి నుండి ఎవరెవరో ఏంటేంటో మనకు చెప్తూ వచ్చారు. ఆ చిన్నపిల్లడుగా ఉన్న మన మనసుల్లో దేవుడంటే ఇదే అని ఒక విషయాన్ని అలవాటు చేశారు. ఆ దేవుడికి దండం పెట్టు అంటే గుడ్డిగా పెడుతుండేవాళ్ళం. ఎందుకు గుడ్డిగా అన్నా అంటే మనం అంత చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు అసలు దేవుడి గురించి మనకేం తెలిసిన దండాలు ఎట్టేసేవాళ్ళం. అయినా సరే అలా దండం పెట్టడం అనేది ఒక అలవాటుగా చేసుకోవడం వల్ల అదే మన మనసుల్లో నాటుకుపోయి అలా పెద్దవాళ్ళం అవుతూ వచ్చాం. హిందువుల ఇంట్లో పుట్టిన వాళ్ళు పొర్రపాటును గుడి ముందు నుంచి వెళ్తే ఎప్పుడు చేతులు జోడించేస్తారు. ఎందుకంటే అలా దండం పెట్టియాలి అని చిన్నప్పటి నుంచి నేర్పించారు. సో నేర్పిందే చేస్తున్నారు. మనం ఇప్పుడు ఒక ప్రయోగం చేద్దాం. సపోజ్ ఇప్పుడు ఇది వింటున్న వాళ్ళంతా హిందువులైతే మీ ఇంట్లో ఉన్న ఏ దేవుడి పుస్తకం కింద పడేసి దాని మీద కాలు పెట్టమని చెప్తే మీ వల్ల అవుతుందా? అవదు. క్రిస్టియన్స్ బైబిల్ మీద కాలు పెట్టలేరు, ముస్లిమ్స్ ఖురాన్ మీద కాలు పెట్టలేరు. ఏంటి మీరు బాగా చదువుకున్న రేషనల్ థింకింగ్ ఉన్న వాళ్ళైనా సరే పవిత్ర గ్రంథం అని మీరు దేని పిలుస్తున్నారో అదేంటి అసలు? అది కాగితాలతో నిండి ఉన్న ఒక పుస్తకం. ఓకే, మీకు కాగితం అంటే ఏంటో తెలుసు. కాగితం అంటే జస్ట్ ఒక కాగితమే. కాల్ అంటే జస్ట్ కాలే. కాలులో ఉండేవి మాలిక్యూల్సే, కాగితంలో ఉండేవి కూడా మాలిక్యూల్సే. కాగితంలో ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఎలా తిరుగుతున్నాయో కాలులో కూడా అవే ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు తిరుగుతున్నాయి. ఎంత తెలిసినా కూడా దానిపై కాలు పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది మనకి. ఒకవేళ పొరపాటున కాలు తగిలినా వెంటనే ఏదో పాపం జరిగిపోయినట్టు మన నుదుటికి తగిలించేసుకొని దండం పెట్టేస్తాం. ఇక్కడ మీరు పవిత్రంగా భావించే గ్రంథాలపై కాలు పెట్టమని చెప్పడం పాయింట్ కాదు. ఇంటికెళ్ళి దాని మీద కుర్చీ వేసుకుని కూర్చోమని చెప్పడము పాయింట్ కాదు. మరి పాయింట్ ఏంటంటే దేవుడు అనే భారం మన మనసులో ఎంత ఎక్కువగా ఉందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనివల్లే రిలీజియస్ ఓసిడి అనే రోగంతో బాధపడుతున్న వాళ్ళు రోజు రోజుకి కోటలో పెరిగిపోతున్నారు. ఈ మధ్య టీవీలో దేవుడి సీరియల్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు వాటిని చూస్తున్న పిల్లలకి ఏమవుద్దో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళు కూడా పెద్ద అయ్యేసరికి ఈ దేవుడి గురించి చూపిస్తున్న రకరకాల ఇమేజెస్ వల్ల ఎప్పటికీ విముక్తి పొందలేని స్థితికి చేరుకుంటారని మీకు ఎప్పుడు అనిపించట్లేదా? దీనికి తోడు ప్రతి ఒక్కరి దేవుడు వేరువేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరి కండిషనింగ్ వేరువేరు. ఇక్కడ కండిషనింగ్ అంటే అలవాట్లు. ఇప్పుడు ఒక ముస్లిం పిల్లోడికి వాడి దేవుడు పూర్తిగా వేరు. వాళ్ళు అల్లాకి అసలు రూపం రంగు ఉండవు, ఇలా ఉంటాడు అలా ఉంటాడని వాళ్ళు ఏ రూపం అనుకోలేదు కాబట్టి ఆయనకి రూపం తయారు చేయలేదు. బట్ హిందూ దేవుళ్ళు అలా కాదు. ఎప్పుడు చాలా డెకరేషన్ హడావిడితో ఉంటారు. ఎంతమంది మనుషులుంటే అన్ని ఇమాజినేషన్లు, అన్ని డెకరేషన్లు. హిందువుల దేవుళ్ళకి బోల్డ్ అని బట్టలు, బోల్డ్ అంత డెకరేషన్, బోల్డ్ అని ఆభరణాలు, బోల్డ్ అంత హంగామా ఉంటుంది. ఎప్పుడైనా కృష్ణుడి విగ్రహాన్ని చూసారా? ఎన్ని ఆభరణాలు ఉంటాయో, నెమల పింఛం కూడా ఉంటుంది. మరి జైనుల దేవుడిని చూసారా? బట్టలే లేకుండా పూర్తి నగ్నంగా ఉంటాడు. సో ఎవరి ఊహల వాళ్ళవి. సో ఇన్ని ఇమాజినేషన్స్ కాకుండా రియల్ గా ఇదిగో దేవుడు అంటే ఇలా ఉంటాడు అనే రియల్ గాడ్ ఎవడైనా ఎక్కడైనా ఉన్నాడా? మన బుర్రలో ఒక ఊహ పడుతుంది, దానికి మనం దేవుడు అని పేరు పెట్టేస్తాం. మన తల మీద ఎవరో కాపలా దగ్గర కూర్చున్నట్టు ఎప్పుడు ఏం జరిగినా అన్నిటికీ ఆ పైవాడే ఉన్నాడు అని అంటుంటాం కదా. ఏ కింద ఉన్నవాడు ఎందుకు కాదు? కుడివైపు ఉన్నవాడు ఎందుకు కాదు? ఎడం వైపు ఉన్నవాడు ఎందుకు కాదు? ఎప్పుడో ఒక మనిషి ఆ పైన ఉన్నవాడు అని ఊహించుకున్నాడు అంతే. ఇక అక్కడి నుంచి అదే ఆ ఊహ ఆ రోజు నుంచి ఎప్పటికీ అలానే నడుస్తుంది. అసలు దేవుడు అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి పుట్టిందో మీకు తెలుసా? ఎప్పుడో 10,000 ఏళ్ల క్రితం నార్మల్గా ఆకాశంలోకి మనిషి చూస్తున్నప్పుడు భయంకరంగా ఒక మెరుపు మెరిసింది, గ్రహణం వచ్చింది. వెంటనే సూర్యుడి మీద కూడా ఒక నల్లటి మచ్చొచ్చి సూర్యుడే సగం కనబడకుండా పోయాడు. చాలా బలమైన గాలులు వీచాయి. అప్పటికి మనిషి ఇంకా ఆదిమానవుడి స్టేజ్ లోనే ఉన్నాడు. సో ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, అసలు ఈ ప్రళయం ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. సో ఆ అర్థం కాని స్థితిలో ఉన్న మనిషి ఏమన్నాడు? ఇదంతా ఖచ్చితంగా ఇంకొక మనిషే చేస్తున్నాడు, చాలా పెద్ద శక్తివంతమైన మనిషి అయి ఉంటాడు అని. మీరు అన్నిటికంటే అతి ప్రాచీన పురాతన గ్రంథాలు చూస్తే
వాటిలో దేవుడి గురించిన మొదటి ఆలోచన ఏముంటుందో తెలుసా? గాడ్ అంటే ఫోర్స్ ఆఫ్ నేచర్ అని, అంటే ప్రకృతి యొక్క శక్తే దేవుడు అని. అందుకే చాలా యుగాల క్రితం ప్రకృతి శక్తుల్నే దేవుళ్ళుగా, దేవుని ప్రతినిధులుగా భావించేవారు. వరుణ అంటే నీళ్లు. అందుకే ఎప్పుడైనా సడన్ గా చాలా ఉధృతంగా వర్షం పడుతూ మనిషికి భయం వేస్తే ఓ వరుణదేవా అని అరిచేవాడు. ఎప్పుడైనా అడవిలో కార్చిచ్చు వల్ల నిప్పు అంటుకుని అడవి కాలిపోతుంటే ఓ అగ్నిదేవా అని అరిచేవాడు. అసలు ఆకాశంలో మెరుపు ఎలా మెరుస్తుందో దాని వెనకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటో మనిషికి తెలియదు. గాలులు ఎందుకు వేస్తాయో ఎలా వేస్తాయో కూడా మనిషికి తెలియదు. ఒకవైపు హై ప్రెషర్ ఉంటుందని, ఇంకోవైపు లో ప్రెషర్ ఉంటుందని, గాలి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి వెళ్తుందని ఇవేవీ తెలియదు. సో ఇదంతా ఖచ్చితంగా ఆ ఏదో శక్తివంతమైన దేవుడి పనే అని అనుకుంటూ ఉండేవాడు. ఆది మానవుడు కూడా తన ఊహలకు తగ్గట్టు ఏదేదో ఊహించేసుకునేవాడు. ఎప్పుడు భయం కలిగినా, కష్టం కలిగినా, పెద్ద శబ్దంతో మెరుపు మెరవడం చూసినా ఆకాశంలో ఎవడో పెద్ద మనిషి కూర్చున్నాడు, ఆ మెరుపులే ఆ కూర్చున్న వాడి నోట్లో పళ్ళు అని అనుకునేవాడు. వాడికి గురుత్వాకర్షణ శక్తి అంటే ఏంటో తెలియదు. అసలు గ్రహాలన్నీ తమ నిర్దిష్ట కక్షలోనే తిరుగుతాయని కూడా వాడికి తెలియదు. సో అప్పుడు ఏమనుకునేవాడు? సూర్యదేవుడు అని ఒకడు ఉన్నాడు, ఆయన గుర్రాలే అతన్ని భూమి మీద ఒక చివరి నుండి ఇంకొక చివరికి రోజు తీసుకెళ్లి తెస్తుంటాయి అని. కాబట్టి ఎక్కడ అజ్ఞానం ఉందో, ఇగ్నోరెన్స్ ఉందో అక్కడ ఎవరు వచ్చేస్తారు? దేవుడు. ఎక్కడ భయం ఉందో, ఫియర్ ఉందో అక్కడ ఎవరు వచ్చేస్తారు? దేవుడు. మనిషికి విజ్ఞానం గురించి ఏమీ తెలియదు. విజ్ఞానం తెలియకపోతే మిగిలేదు అజ్ఞానమేగా. మరి అజ్ఞానం ఉన్న చోట మనిషి సృష్టించింది ఎవరిని? తన ఇమాజినేషన్ లో ఉన్న దేవుణ్ణి. నా శత్రువులంతా అంతరించిపోవాలి, ఓ దేవుడా వాళ్ళంతా అంతరించిపోయేలా చెయ్యి. సో ఇప్పుడు ఆ కోరిక తీర్చడానికి మనిషి ఎవరిని క్రియేట్ చేశాడు? దేవుణ్ణి. అంటే ఎక్కడ కోరిక ఉందో ఆటోమేటిక్గా అక్కడ ఎవరుంటారు? దేవుడు. సో ఎక్కడ అజ్ఞానం ఉందో అక్కడ దేవుడు పుడతాడు, ఎక్కడ భయం ఉందో అక్కడ దేవుడు పుడతాడు, ఎక్కడ కోరిక ఉందో అక్కడ దేవుడు పుడతాడు. ఇది కేవలం ఆది మానవుడి కాలం నాటి మాట కాదు. ఈ రోజుల్లో కూడా దేవుడు అక్కడికే వస్తాడు ఎక్కడ అజ్ఞానం, భయం, కోరిక ఉంటాయో. ఎందుకంటే మీరు చూడండి, జనరల్గా మీరు గుడికి ఎప్పుడు వెళ్తుంటారు? ఏదైనా పని ఉన్నప్పుడు. దాన్నే డిజైర్ అంటాం. కోరిక వచ్చిందా దేవుడు వచ్చేస్తాడు. ఇంకా జనాలు ఎక్కువ గుడికి ఎప్పుడు వెళ్తారు? కష్టాల్లో ఉన్నప్పుడు, భయం కలిగినప్పుడు. అంటే కష్టం వచ్చిందా దేవుడు పుడతాడు, భయం కలిగిందా దేవుడు పుడతాడు. అంటే ఫైనల్గా దీని అర్థం ఏంటి? ఎక్కడైతే భయం ఉండదో, అజ్ఞానం ఉండదో, కోరిక ఉండదో అప్పుడిక దేవుణ్ణి ఊహించుకోవాల్సిన అవసరమే ఉండదు అని. ఇప్పుడు చెప్పండి, మనిషికి అన్నిటికంటే ఏది ముఖ్యం? మీకు దేవుడు అంటే ఏంటో చెప్పాలా, లేక అజ్ఞానం, భయం, కోరిక అంటే ఏంటో చెప్పాలా? ఎందుకంటే ఇవేవీ లేని బుర్రలో అసలు దేవుడు ఊనికే ఉండదు. అజ్ఞానం, భయం, కోరికలను అర్థం చేసుకుంటే దేవుడు అవసరం ఎందుకుంటది? కాబట్టి మీరు అడగాల్సింది దేవుడి గురించి కాదు, మనిషి మనసు గురించి. ఎందుకంటే దేవుడు కూడా మనిషి మనసు నుంచే పుట్టాడు. మీకు విషయం తెలుసా? దేవుడు 6 రోజులు కూర్చుని ప్రపంచాన్ని సృష్టించి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడట. కానీ దానికి ఎవరో ఒక బ్యూటిఫుల్ లైన్ యాడ్ చేసి 6 రోజులు దేవుడు కూర్చొని ప్రపంచాన్ని సృష్టిస్తే 7వ రోజు మనిషి దేవుని సృష్టించాడని రాశారు. సో ఈ దేవుడు అనేది ఇది పూర్తిగా మన మనసు యొక్క సొంత సృష్టి. మరి అలాంటప్పుడు దేవుణ్ణి అర్థం చేసుకుందామా, లేక మన మనసును అర్థం చేసుకుందామా? ఇక మనసు అంటే ఏంటి? అజ్ఞానం, భయం, కోరిక. అయితే మరి నాస్తికుడు అజ్ఞాని కదా అని మీరు అడగొచ్చు. ఈ నాస్తికుడు అనేవాడు చాలా వింత స్థితిలో ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాస్తికుడు నమ్మను అని దేని గురించి అంటున్నాడు? దేవుడి గురించి, రైట్? నిన్న రాత్రి మీకు ఒక కళ వచ్చింది. ఆ కళలో మీరు లడ్డూలు చూశారు. ఇప్పుడు ఆ కళలో వచ్చింది మీ ఇమాజినేషనే కదా. ఎందుకంటే కళ అంటేనే ఇమాజినేషన్. ఇక్కడ మీరేమో దేవుణ్ణి నమ్మేవారు, నేనేమో నాస్తికుడిని అనుకుందాం. ఓకే, ఇప్పుడు లడ్డూని చూశారు కాబట్టి లడ్డూలు ఉన్నాయి అనేది మీ నమ్మకం. అండ్ నేనేమో అసలు లడ్డూలే లేవు అని అంటున్నా. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టా, నేను చెప్పింది కరెక్టా? మన ఇద్దరిలో ఎవ్వరూ కాదు. ఎందుకంటే మన ఇద్దరం కూడా ఒక కల్పిత వస్తువు కోసం పోరాడుతున్నాం. మీరేమో దేవుడు ఉన్నాడంటున్నారు, నేనేమో దేవుడు లేడంటున్నాను. నిజానికి అసలు దేవుడు అంటే ఏంటో మన ఇద్దరికీ తెలియదు. దేవుడు అనేది మనిషి నమ్మకం వాళ్ళు క్రియేట్ చేసుకున్న జస్ట్ ఒక ఊహ మాత్రమే అని ఇద్దరూ అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి నాస్తికుడు, నమ్మేవాడు ఇద్దరూ ఒకటే. ఇద్దరి మధ్య తేడా ఏం లేదు. ఎందుకంటే దేవుడు లేడు అని నాస్తికుడు అంటున్నాడు కదా. ఇప్పుడు వాడిని ఎవరి గురించి నువ్వు లేదంటున్నావు అని అడగండి. ఎందుకంటే ఇప్పుడు దేని గురించైనా అది లేదు అని అంటున్నానంటే ఫస్ట్ అసలు దాని గురించి నాకు తెలిసి ఉండాలిగా. అలాగే ఇంకోడేమో దేవుడు ఉన్నాడు అంటున్నాడు, ఒకడు ఉన్నాడు అంటాడు, ఇంకోటి లేడంటాడు. వాస్తవానికి అసలు దేవుడు అంటే ఏంటో వీళ్ళిద్దరికీ తెలియదు. బట్ ఆ తెలియదన్న విషయాన్ని ఓపెన్గా ఒప్పుకోరు. బికాస్ నేను నమ్ముతున్న దాని గురించి నాకే పూర్తిగా తెలియదు అని ఒప్పుకోవడానికి ఈగో ప్రాబ్లం. సో ఇద్దరి మానసిక స్థాయి ఒకే లెవెల్లో ఉంది. దేవుడు అంటే ఏంటో ఇద్దరికీ తెలియదు. దేవుడు లేడు అని ఒకడు ఉంటున్నాడు కదా. అసలు దేవుడు అంటే ఏంటో వాడికి తెలుసా? ఇలా దేవుడు లేడు అని చెప్పేటోడికి ఒక విషయం అడగండి, లేడు అని నువ్వు దేని గురించి అంటున్నావో అదేంటి అని. ఇది ఎలాంటిదంటే అసలు ఈ సెల్ ఫోన్స్, ఇంటర్నెట్ అనేవి ఎలా వర్క్ అవుతాయో ఏ మాత్రం జ్ఞానం లేనోడగడు మీ సెల్ ఫోన్లో వైఫై సింబల్ని చూసి ఈ వైఫైలు ఇవన్నీ కంప్లీట్గా ఫేక్, అసలు ఈ వైఫై లాంటిది ఏం ఉండదు అని అన్నాడు అనుకోండి,
అప్పుడు మీరు ఆడికి అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? తమ్ముడు, నీకు అసలు వైఫై అంటే ఏంటో తెలుసా? నువ్వు అసలు దేని గురించి అయితే లేదు అని అంటున్నావో దాని గురించి 1% కూడా జ్ఞానం లేని పెట్టబుర్ర వేసుకుని సింపుల్గా లేదు అని ఎలా అనేస్తున్నావు? అంటే ఈ విశ్వంలో నీకు అర్థం కానివన్నీ సింపుల్గా ఉండవు లేవు అని డిసైడ్ అయిపోతావా? సైన్స్ గురించి ఏ మాత్రం చదువు సంజయ్ లేనివాడు మీ దగ్గరికి వచ్చి ఈ విశ్వంలో అసలు ఎలక్ట్రాన్ అనేదే లేదు అని అంటే మీరు ఫస్ట్ వాడిని అడిగేది ఏంటి? అసలు ఎలక్ట్రాన్ అంటే ఏంటో నీకు తెలుసా? నువ్వు దేని గురించి అయితే లేదంటున్నావో అసలు దాని ఉనికి గురించి కనీస జ్ఞానమైనా ఉందో లేదో డిసైడ్ అయిపోవడానికి. సో బేసికలీ ఇక్కడ పాయింట్ ఏంటంటే గుడ్డిగా మీ బుర్రలోకి ఎక్కించిన నమ్మకాలతో దేవుడు ఉన్నాడని అనేసుకుంటున్న వాళ్ళకి, మీకు దేవుడు గురించి ఎటువంటి జ్ఞానం లేదు కాబట్టి గుడ్డిగా లేడని అనేసుకుంటున్న వాళ్ళకి, వీళ్ళిద్దరికీ అసలు ఈ దేవుడు అనే కాన్సెప్ట్ గురించి ఏమీ అర్థం కాలేదు, గుడ్డి నమ్మకాలు తప్ప. సో మనం దేని గురించైనా సపోర్టింగ్గా మాట్లాడాలనుకున్నా అపోజింగ్గా మాట్లాడాలనుకున్నా ముందైతే మనకి దాని గురించి అర్థమై ఉండాలి అనేది పాయింట్. నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. బిఫోర్ దట్ ఈ పాడ్కాస్ట్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.